హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్గా తినే మినప గారెలు బోర్ కొడితే కనుక ఇలా ఒకసారి శనగలతో గారెల్ని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం 1 కప్పు శనగల్ని తీసుకొని 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ముందు రోజు నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, అలా నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా వాటర్తో 2 సార్లు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ శనగల ప్లేస్లో పచ్చిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. పిండి లూజ్గా ఉంటే కనుక ఆయిల్ లాగేస్తుంది కాబట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండిని మనం ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1 ఇంచు అల్లాన్ని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గారె షేప్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా గారెల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం మిగతా పిండిని కూడా గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా శనగలతో గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.